ఏంటి ఈ సంగీతం ఎక్కడ చూసినా ఈ మూవీ గురించే మాట్లాడుతున్నారు. సూపర్ హిట్ అయిపోయింది. మరి అందులో నువ్వు అద్భుతమైన క్యారెక్టర్ చేసావు. ఇంపార్టెంట్ క్యారెక్టర్. నీ వల్లే సెకండ్ హాఫ్‌లో ఒక ట్విస్ట్ ఉంటది. అది నేను రివీల్ చేయను. బట్ సూపర్ అబ్బా అసలు. ఆ క్యారెక్టర్‌ని నువ్వు ఇప్పుడు ఒక 15, 16 ఇయర్స్ ఉండుంటావా? యాహ్! ఆ క్యారెక్టర్‌ని మీరు ఎలా పోర్ట్రే చేశారు? అంత మెచ్యూర్‌గా, అంత అంత పెద్ద క్యారెక్టర్‌ని మీ భుజం మీద వేసుకున్నారని చెప్పొచ్చు. హౌ వాస్ ఇట్? అసలు మీకు ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? నాకు ఈ ఆపర్చునిటీ ఛాంపియన్ చేసేటప్పుడు వచ్చింది. నాగి సార్ నాకు ఈ మూవీలో నాకు ఆఫర్ ఇచ్చారు. ఆయన మీరే కావాలని పట్టుబట్టారంట. ఎందుకు? ఏమో ఆయన నాలో ఉన్న టాలెంట్ ని గుర్తించారు. ఐ థింక్ నాగి సార్‌లో ఉన్న కైండ్‌నెస్ అదే. ఎవరిలో టాలెంట్ ఉంది, ఎవరిలో లేదో అని ఆయన ఈజీగా పట్టేస్తారు. ఛాంపియన్‌లో చేసేటప్పుడు హి గేవ్ మీ దిస్ ఆఫర్. హి కాస్టెడ్ మీ ఫర్ ఎ డిఫరెంట్ రోల్ స్టార్టింగ్‌లో. ఓకే. కానీ నా పొటెన్షియల్ చూసి, నా హార్డ్ వర్క్ చూసి తను ఈ క్యారెక్టర్ చేయగలుగుతదని చెప్పాడు. కానీ నేనే ఐ ఫెల్ట్ సార్ ఐ థింక్ నేను చేయలేననుకుంటా. అది చాలా పెద్ద రోల్ అది. నువ్వు ఎలా పుల్ ఆఫ్ చేసావు అంత బాగా? నాకు నిజంగా నాకు నమ్మకం లేకుండా నేను చేయగలుగుతానని. సార్‌కి ఉన్నంత నమ్మకం నా మీద అవన్నీ అనుకుంటా. సెట్స్‌లో గానీ, డైరెక్టర్ సంకల్ప్ అన్న ఆర్ మై ఆల్ అదర్ ఏడీస్ ఆర్ కో యాక్టర్స్ తులసి మ్యామ్ ఆర్ మై అహిల్య అక్క, శాలిని అక్క, ఎవ్రీవన్ దే సపోర్టెడ్ మీ సో మచ్. ఎందుకంటే నాకు ఆ క్యారెక్టర్ అలాంటి ఒక ప్రెగ్నెంట్ క్యారెక్టర్ గురించి నాకు తెలీదు. లైక్ ఐ హావ్ నెవర్ గాన్ త్రూ దట్ ఫేజ్. ఎవరైనా అడిగావా ఎలా ఉంటది, ఎలా చేయాలి? ఇవన్నీ వర్క్ షాప్స్ జరిగాయా? మీ మమ్మీ? Yes, my mom That's told a me great a lot. example Yeah, కదా. she gave me many lessons about how it feels. ఒక ప్రెగ్నెంట్ బెల్లీతోనే ఎలా వాక్ చేస్తారు, Right. ఎలా హౌ హెవీ ఇట్ ఈస్ Hmm. అండ్ ఎంత పెయిన్స్ ఉంటాయి అండ్ ఆల్ షీ టోల్డ్ మీ. Wow. సో లైక్ వీళ్ళందరి వల్లనే ఐ థింక్ నేను ఆ రోల్ కి జస్టిస్ చేయగలను. సో దట్ ఈస్ హౌ ఐ గాట్ ఇంటూ దిస్. ఇంకెవరు? మీ అక్క కూడా వసంతిక గ్రేట్ ఆర్టిస్ట్. ఇద్దరు ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఒక ఇంట్లో ఉండి ఇంత యాక్టింగ్ ఖచ్చితంగా వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. అయితే సంగీతం శ్రీనివాసరావు గారు అంటే నేను ఇందాక స్టార్టింగ్ లో చెప్పినట్టు ఆయన గురించి మాట్లాడే అర్హత గాని స్థాయి గాని మనకి ఉండకపోవచ్చు. అయితే ఆయన అంత గొప్ప డైరెక్టర్ సినిమాలో మీకు ఆపర్చునిటీ వస్తుందంటే ఎలా అనిపించింది మీకు ఫస్ట్? ఫస్ట్ లో నేను నా 10th బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తుండే నేను ఈ ఆఫర్ వచ్చినప్పుడు. సో బోర్డ్ ఎగ్జామ్స్ అయిదా అనే ఒక కన్ఫ్యూజన్ లో ఉండే. సో ఇంకా ఆఫర్ ని తీసుకోవాలా లేదా అనే ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నప్పుడు అందరు ఒకటేసారి వచ్చి సంగీతం సార్ ఫిలిం లో చేయనావా అంటే నువ్వు ఇంకా కన్ఫ్యూజన్ ఎలా ఉన్నావు, అసలు నీకు ఇంకెందుకు నీ లైఫ్ ఎందుకు నువ్వు ఆయన ఫిలిం లో చేయకపోతే. వాళ్ళు వచ్చి నేను ఇంతమంది లైన్ కడుతున్నారు ఆయన ఫిల్మ్ లో చేయడానికి, వాళ్ళే నిన్ను అడుగుతుంటే నువ్వు ఎందుకు చేయవు. కానీ 10th బోర్డ్ కూడా ఇంపార్టెంట్ కదా మన లైఫ్ కదా. బెస్ట్ పార్ట్ ఇస్ దట్ వాళ్ళు కూడా వైజయంతి వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఐ సెడ్ yes టు ద ఫిల్మ్. నా బోర్డ్ ఎగ్జామ్స్ అప్పుడు దే సపోర్టెడ్ మీ. ఐ రోట్ మై బోర్డ్ ఎగ్జామ్స్. దాని తర్వాతనే ఐ డిడ్ మై షూట్. దాని ముందు ఐ డిడ్ అండ్ దెన్ దాని తర్వాత ఐ డిడ్. బోర్డ్ ఎగ్జామ్స్ టైమ్ లో ఐ డిడ్ంట్. సో దే ఆర్ వెరీ సపోర్టివ్ అబౌట్ దాట్ ఆల్సో. అయితే మీకు స్వప్న సినిమాస్, వైజయంతి మూవీ బ్యానర్స్ రెండిటి అసోసియేషన్ మీకు ఆల్రెడీ ఛాంపియన్ లో ఉండిపోయింది. మరి ఆ మూవీ తర్వాతే ఇది వచ్చింది కదా నాగ్ అశ్విన్ గారు. ఎలా ఉండే ఆ బ్యానర్ తో వర్కింగ్? ఐ కెన్ ఓన్లీ జస్ట్ సే వైజయంతి ఇస్ మై సెకండ్ హోమ్. ఎందుకంటే ద వే దే ట్రీట్ ఎవ్రీవన్. కానీ నేను జస్ట్ ఈ 2 ఫిల్మ్స్ కే ఆల్రెడీ నేను ఒక 2 years వాళ్ళతోనే ఉన్నాను. అదే సెట్ కి నేను ఒక 2 years నుంచి వెళ్తున్నాను. సేమ్ ప్లేస్ అండ్ ఆల్. సో ఐ థింక్ స్వప్న అక్క, ప్రియాంక అక్క, దత్ సార్, నాగి సార్, ఎవ్రీవన్ ఈస్ వెరీ క్లోజ్, వెరీ కైండ్ హార్టెడ్ పీపుల్ అండ్ వెరీ డౌన్ టు ఎర్త్. మీరు చూసుంటారు సంగీతం సార్ తో చెన్నైలో ఉన్నప్పుడు నాగి సార్ కింద కూర్చొని ఉండే. దట్ ఈస్ హౌ డౌన్ టు ఎర్త్. చాలా సింపుల్ గా ఉంటారు. వెరీ సింపుల్. దేర్ వర్క్ టాక్స్ మోర్. హి ఇస్ వెరీ కూల్. హి ఇస్ లైక్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఆ రోజు జరగాల్సింది ట్రైలర్ లేదు కానీ రేపు రిలీజ్ అనుకుందాం, ఈ రోజు ఇంకా మన మూవీ అంతా ఇంకా అవ్వలేదు అనుకుందాం, సరే ఇంకా అవ్వట్లేదు అంటే కూల్ అమ్మా, కూల్. హి ఇస్ వెరీ చిల్. ఐ డోంట్ పెద్ద కల్కి సినిమా తీసి కూడా చాలా సింపుల్ గా ఏం తీయనట్టు ఉంటారంట. హి ఇస్ వెరీ కూల్. నేను ఐ కాంట్ ఇమాజిన్ హిమ్ అసలు కల్కి ఎలా తీసారో కూడా నాకు అర్థం. హి ఇస్ వెరీ వెరీ కూల్ ఆన్ సెట్స్.
ఈస్ వెరీ సింపుల్, వెరీ కూల్, వెరీ నైస్, వెరీ స్వీట్. సెట్ లో సందడి చేశారా మీరు? శాలిని గారు, అహల్య గారు, Yes. హీరో ఏం చేసేవాళ్ళు వీళ్ళందరూ? We used to have so much fun. మేము గేమ్స్ ఆడేటోళ్ళం, ఆ. ఉరికేటోళ్ళం అటు ఆహా. ఇటు. నేను యాక్చువల్లీ ఎక్కువ ఉరకలేకపోయాను బికాస్ ఆఫ్ దట్ టమీ. ఓ యా Yeah, రైట్. but like we had so much fun on sets because no one on sets is like నేను ఒక హీరో ఒక హీరోయిన్ గాని లేకపోతే even though I am new, I am something in this film అన్నట్టు there is no one like that. Everyone is so sweet, including all the technicians గాని మా art people, ADs, director, DOP అనుకోనన్నా, everyone is so sweet and like I just had fun all the time. నేను మీరు shoot కూడా చేస్తున్నా. పాటలు పాడుకునే వాళ్ళ? ఏమైంది ఏమైంది దట్ ఈస్ ద శివుడా, ఓన్లీ థింగ్. ఏమైంది? యా మేము అదే చేసేటోళ్ళం. వెళ్ళంగానే మాకు ఇంకా షార్ట్ కి టైం అవుతుందంటే ఇట్లా కూర్చొని ఉంటాం. ఆ, బోర్ కొడుతుంది అంటే ఇప్పుడు ఏం చేద్దాం, ఆ బోర్ కొడుతుంది పాట పాడదామా వావ్. ఇట్లా. సందడి సందడి Yeah. కదా. అహిల్యక్క ఇస్ యాక్చువల్లీ a lot, she sings a lot. రైట్. సో అహిల్యక్క ఎప్పుడు చూసినా బికాస్ షీ లెర్న్డ్ all her lines and all, she dubbed for herself. She keeps singing all the things random గా. She zones out, ఇట్లా సడన్ గా ఇట్లా జోన్ అవుట్ అయిపోయి ఇట్లా కూర్చుంటది. ఓకే విల్ డూ దిస్ నౌ పాటలాగా చెప్పు. అదండి. పాటలాగా ఎవ్రీథింగ్ వాట్ వి ఇమాజిన్డ్ ఇస్ ఇప్పుడు మా మూవీ బయటకు వచ్చింది కాబట్టి ఎవరైనా కూడా ఇప్పుడు మీరు ఎలా నాతో పాటలాగా మాట్లాడదాం అనుకుంటున్నారో అలానే వి థాట్ ఆఫ్ గెటింగ్ ద రెస్పాన్స్ ఆల్సో. సో ఎందుకంటే అందరు అంత ఇన్వాల్వ్ అయిపోవాలి అని. నేను కొన్ని రివ్యూస్ కూడా చూసాను, పాటలాగే చెప్తున్నారు. ఈ అవును. మూవీలో స్పెషల్ గా మాటలే పాటలు అయిపోతాయి అన్నమాట. అవును. ఒక ఏంటది శాపం వల్ల అని చెప్పొచ్చా? Yes. సో అదే, సో చాలా కొత్త కాన్సెప్ట్ అసలు. మీకేమనిపించింది? మీ సీన్స్ లో ఉన్నాయి, ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఇట్ ఆర్ స్పాయిల్ ఇట్, మీ సీన్ లో ఉంటాయా డైలాగ్స్ పాటలాగా ఉండడం? ఉండొచ్చు, ఉండొచ్చు. మీరు వెళ్ళి చూడాలి. ఉంటాయి, నాకు ఉన్నాయి ఆ. కొన్ని. అయితే మీరు ఒక పాట అందుకోవచ్చు కదా, ఒక డైలాగ్ పాట. చాలా చిన్నది చెప్పాలా? చెప్పండి. ఓకే. ఊరే దాటి పోదామంటే బ్రిడ్జ్ కూలిపోయిందే. ఎంత ఎక్సైటింగ్ ఉంటది అసలు. సినిమా Yeah. చూసిన వాళ్ళు బాగా ఎంజాయ్ చేసుకుంటారు. ఆఫ్ కోర్స్ మేము కూడా ఎంజాయ్ చేసినాం అనుకోండి. సూపర్ మూవీ అబ్బా, కొత్త కాన్సెప్ట్. మళ్ళీ విజయ్ దేవరకొండ గారు స్పెషల్ అపియరెన్స్. ఏందా Yes. కథ? మీరు ఉన్నారు అందులో, ఉండుంటారు. అవును. ఎలా అనిపించింది ఆయనతో? It was very nice, very kind-hearted guy he is, because he has been through చాలా phase of life, చాలా చూసారు. ఆయనకు కూడా స్వప్న సినిమాస్ మీద అవును. అసోసియేషన్ ఉంది కదా Yeah. ఇంతకు ముందు, మహానటిలో. And his first film, నో, ఈ యాక్టెడ్ ఇన్ మహానటి, రైట్? Yeah. but అలా ఈ బ్యానర్ తో మళ్ళీ అసోసియేషన్ ఉండడం. he is very, I think నాకు ఎట్లా వైజయంతినో విజయ్ దేవరకొండ గారికి కూడా వైజయంతి ఇస్ హోమ్, బికాస్ వైజయంతి వల్లనే ఎవడే సుబ్రహ్మణ్యంలో he got chance yeah. by నాగశ్విన్ Correct. గారు. So I think he also loves Vaijayanti a lot, or Nagi sir a lot. So And it dance- was very nice meeting him. అవునా? Yeah, I took a picture, I spoke with him, and it was like a fangirl moment. అవునా? ఎలా ఉండే మతలబ్ ఆయన డాన్స్ చేస్తూ ఉన్నాడు, మేమందరం ఆ సాంగ్ కూడా నవ్వుతూ ఉన్నాము. అసలు మీకు నవ్వొచ్చింది ఆ సెట్స్ లో? Yeah, అసలు we couldn't imagine him doing that, because ఒక రౌడీ ఇట్లా ఇంత కోపం అన్నటోడు సడన్ గా ఇంటూ ఫనీ మూడ్ డాన్స్, అండ్ ఇట్ వాస్ రియలీ గ్రేట్ అసలు. మళ్ళీ అక్కడ కూడా ఏమైంది ఏమైంది, Yeah. విజయ్ దేవరకొండకి ఏమైంది. It was so fun. We didn't imagine him involving అంతా, ఎందుకంటే ఏదో చేసాం అన్నట్టు అనుకుంటాం కానీ he involved so much. It was great.